వచనాలు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి దేవుని దాసుడు లూకా రాసినటువంటి 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు చదువుకుందామండి. ప్రార్థనకు సహాయకరంగా ఈ కొన్ని వచనాలు ధ్యానించి దేవుని కొరకు మనం దేవుని సన్నిధిలో కొన్ని అంశాలు ప్రార్థన చేయడానికి ముందుగా ఈ యొక్క ప్యాసేజ్ని ధ్యానించి ప్రార్థనకు వెళ్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందున అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవారు తగ్గింపబడు ననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మమ్మల్ని అందరి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత సంధించండి. నన్ను మీ యొక్క బూరగా వాడుకోవమని, మాకు కావలసినటువంటి మంచి మాటలు దయచేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఒక విషయాన్ని శిష్యులకు చెప్తా ఉన్నాడు. కొంతమంది అంట నీతిమంతులని అనుకుంటూ ఉన్నటువంటి వారితో ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడంట. ఇద్దరు మనుషులు, ఒకరేమో పరిసయ్యుడు, ఒకరేమో సుంకరి, దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. మనం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో యోహాను, పేతురు ఇద్దరు కూడా సాయంత్రం అంటే 3 గంటల ప్రాంతంలో వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు కదా. మామూలుగా ఒక ఆలోచన, ఒక అలవాటుగా ఆ దేశంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలవాటుగా ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్ళి దేవునితో మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఏమాత్రం తప్పు లేదు. కానీ పరిసయ్యుడు ఏం చేస్తా ఉన్నాడంటే తను చాలా మంచివాడుగా, నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా ఉన్నాడు. అలా జీవిస్తూ ఉన్నాడు. కానీ అతని ప్రార్థనలో ఏం కనపడుతుందంటే గర్వం కనపడతా ఉంది. అంటే నేనే పరిశుద్ధుని, నేనే నీతిమంతుని, నేనే న్యాయవంతుని, నేను సంపాదించిన దాంట్లో అంతటి కూడా 10వ దశమభాగం 10వ వంతు నేను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని ఆయన గర్వంగా దేవునితో చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రార్థిస్తా ఉన్నాడు. నేను చాలా మంచి పనులు చేస్తున్నాను స్వామి, మీరు చెప్పినట్టుగానే నేను చేస్తున్నాను అని దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు రెండవ వ్యక్తి గురించి, ఆ యొక్క సుంకరి గురించి మాట్లాడుతూ ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. ప్రపంచంలో దేవుడు ఇద్దరి ప్రార్థనలు అంగీకరిస్తాడు. ఒకటి పరిశుద్ధులైనటువంటి వారి ప్రార్థన, రెండవది పరిశుద్ధులు అంటే పశ్చాత్తాపంతో కూడినటువంటి పాపి యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మనం ప్రార్థన చేయడానికి వచ్చాం కదా. మన ప్రార్థనలో ఏముండాలంటే సబ్మిషన్, అంటే ఒబీడియన్స్ ఉండాలి. ఒబీడియన్స్, సబ్మిషన్ ఇవి ఉంటే సప్లికేషన్ అంటే ఆయన విజ్ఞాపన, మనం ఆయనకు వినతి చేసుకుంటే అప్పుడు దేవుడు అంగీకరించి మన సమస్యలన్నిటికీ సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మనము దేవుని సన్నిధిలో దీనంగా, దీనులుగా ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలా? తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఇచ్చిస్తూ మనము తగ్గించుకొని, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఇచ్చిస్తూ మన ప్రార్థనలో ఏం కనపడాలి?
దీనత్వం కనపడాలి. మన మాటల్లో దీనత్వం కనపడాలి. మన ప్రవర్తనలో దీనత్వం కనపడాలి. మన జీవితంలో మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిని మన జీవితాల్లో చూపించడానికి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభులాగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తా ఉన్నాడు? దేవుడు ఇద్దరి మనుషులను చూపిస్తా ఉన్నాడు. ఆయన ఒక ఆయన్నేమో గర్వంతో విర్రవీగిపోతా ఉన్నాడు. పరిశుద్ధుడు అంటే అతిగా పరిశుద్ధంగా ఉంటే కూడా పాపం అంటే గర్వం ఎత్తికి వచ్చేస్తుంది. గర్వంగా ఉండే పరిస్థితులు కనబడతాయి. కానీ మనం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాకపోతే ఈ క్రమంలో అనేక మార్లు తప్పిపోతూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిసారి మనకేం చేస్తాడు? తప్పిపోతుంటే అయ్యా నువ్వు ఈ పొరపాటు చేస్తున్నావు సరి చేసుకొని మనకు జ్ఞాపకం చేయడానికి భూమి మీద ఉన్నాడు. కాబట్టి మనం సరి చేసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి సన్నిధిలో ఆయనకు మొరపెట్టుకోవాలి, ఆయనకు విన్నవించుకోవాలి, ఆయనతో మనం మాట్లాడుకోవడానికి వచ్చాం. కాబట్టి మనల్ని మనం తగ్గించుకున్నటువంటి జీవితాన్ని కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. ఒకవేళ మనము పరిచయుడు చేసినట్టుగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎక్కడ దాకా ఉంటుంది? రూమ్ వరకే ఉంటుంది. మనం ఎంత ప్రార్థన చేసినా కానీ, ఎంత పరిశుద్ధంగా జీవించినప్పటికీ మన ప్రార్థనలో దీనత్వం లేకపోతే ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వబడదు అనే విషయాన్ని ప్రభువారు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. ఒకడేమో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు నీతిమంతుడితోనని? ఆయన ప్రార్థనలో, ఆయన ప్రవర్తనలో ఏముంది? తగ్గింపు స్వభావం ఉండి దేవుణ్ణి హెచ్చిస్తా ఉన్నాడు. దేవుడు ఆకాశం అందున్నాడు, ఆయన వైపు చూడడానికి నాకు యోగ్యత లేదు. ఎందుకంటే నేను పాపిని, నేను తప్పిపోయిన వాడిని, నేను మంచివాణ్ణి కాదు, నేను నీతిమంతుని కాదు, నేను తప్పి పాపం చేసిన వాడిని అని పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ కన్నీటి ప్రార్థనతోనే మన జీవితాలు కట్టబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి, మన దేశం కట్టబడుతుంది, మన సమాజం సంఘం కట్టబడతా ఉంది. ఇఫ్ దెర్ ఈజ్ నో టీయర్స్, దెర్ ఈజ్ నో టవర్స్. మనము కన్నీటి ప్రార్థన లేకుండా గొప్ప గొప్ప మందిరాలను లేకపోతే పనులను చేయడానికి కష్టమైపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి సన్నిధిలో ఆయనకు మనము ఏమి ఏమి ఏం చెప్పు ఎలా ప్రార్థన చేసుకోవాలా? దీనులమై ప్రార్థన చేసుకోవాలి. మనం దీనత్వంతో, తగ్గింపు స్వభావంతో మనల్ని మనం సరి చేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే గాన ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబు తగిన సమయంలో ఆయన అనుకరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. చాలా మంది దైవజనులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు కదా, వాళ్ళు ప్రార్థనా పరులే కాదు, వాళ్ళ ప్రవర్తనలో తగ్గింపు స్వభావం ఉంది. మోషే మనకు తెలుసు, ఆయన రాజకుమారుడిగా పెరిగాడు. కానీ ఆ రాజరికాన్ని వదిలిపెట్టి దీనుడై ఎవరి కోసం ఆయన బయటకు వస్తా ఉన్నాడు? రాజ్యం నుంచి ఇజ్రాయెల్ ప్రజల కోసం ఆయన తగ్గించుకొని దేవుని మాటను మనసులో పెట్టుకొని నేను పుట్టిందే వీరిని విడిపించడానికి అన్నట్టుగా ఆయన గమనించి బయటకు వచ్చాడు. మనం దానియేలు చూసాం. దానియేలు ఎలాంటి వ్యక్తి? ప్రధానమంత్రి. ఆయన ఏమి, ఆయనలో ఉన్నటువంటి పట్టుదల ఏంటి? మానక ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం, దేవుని కొరకు, దేవుని ఆలోచన కొరకు ఏం చేయాలా? వెయిట్ చేయడం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయనతో మాట్లాడుతూ ప్రతి సమస్యకు సమాధానాన్ని వెతుక్కోవడం మన జీవితంలో ప్రార్థన ద్వారానే సంభవిస్తుంది. మనకేం కావాలన్నా, మనం ఏమి మన జీవితంలో సంభవిస్తున్నా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇరుకొచ్చిన అన్నీ కూడా మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మొరపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి మొరపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన రోల్ మోడల్ చూపించాడు ప్రార్థనా జీవితాన్ని. ప్రతి సాయంకాలం ఆయన ప్రత్యేకమైనటువంటి సమయాన్ని తండ్రితో గడిపేవాడు. మన జీవితంలో ఆ యొక్క ప్రత్యేక సమయం మనం ఎంతవరకు పెట్టుకుంటున్నాం దేవుని కోసం? ఎంతవరకు దేవుని సన్నిధిలో మనం ఆ ఆ సమయాన్ని గడుపుతా ఉన్నాం? మనం ఇప్పుడు ఉద్యోగాలతో బిజీ అయిపోతా ఉన్నాం, బిజినెస్ తో బిజీ అయిపోతున్నాం, పిల్లలతో బిజీ అయిపోతా ఉన్నాం. కానీ దేవుడి కోసం మనం కొంత సమయాన్ని ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకోవడానికి మనం
సిద్ధపడాలి. ఆ సమయాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదు. పిల్లలకు, భార్యకు, భర్తకు, ఫ్రెండ్స్‌కు, టీవీకి, క్రికెట్‌కు, ఆటలకు, పాటలకు దేనికి ఇవ్వకూడదు. ఓన్లీ దేవుని సన్నిధిలో నేను కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుంటానని ఆ సమయాన్ని దేవుని కోసము కేటాయించి ఖచ్చితంగా ఆ సమయాన్ని దేవుని సన్నిధితోనే గడపడం నేర్చుకోవాలి. ఆయన సాయంకాలం ప్రార్థనలో ఉన్నాడు. ఉదయకాలము చీకటి కాకముందే ఆయన ప్రార్థనకు వెళ్ళేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి జీవితం అంటే మనం కూడా చాలామంది వేకుజామున లేచి దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అది మంచి ఆలోచన. యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి మాదిరిని మన జీవితంలో మనం చూపిస్తున్నప్పుడు మన పిల్లలు, మన బంధువులు, మన ఇంట్లో వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? నేర్చుకుంటారు. మనకి ఈ దినాల్లో కావాల్సింది ఏందంటే మనం బాగా మాట్లాడగలము, బాగా పాట పాడగలము, బాగా వాక్యాన్ని చెప్పగలము. కానీ దానికి మించినటువంటి విషయం ఏందంటే మన జీవితంలో పరిశుద్ధమైనటువంటి జీవితం ఉందా లేదా? మన మాటలో పరిశుద్ధమైనటువంటి తీరు కనబడుతూ ఉందా? మనం ఒకవేళ పొరపాటు చేస్తే దాన్ని ఒప్పుకొని, సరిచేసుకొని, మనుషులతో, దేవునితో సరిచేసుకొని, మనం ఎలా జీవించాలా? నీతిమంతులుగా జీవించడానికి మనం ఏర్పాటు చేయబడ్డాం. మనం ఎన్నుకోబడ్డాం. కాబట్టి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ప్రార్థన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎన్ని ప్రార్థన చేశాడో, వాటన్నిటికి జవాబులు ఒక్కొక్కటి ఆయన ఇస్తూ వస్తాడు. కొన్నిసార్లు అన్నీ ఒకేసారి తీరకపోవచ్చు. నిదానంగా తీరుతాయి. కానీ ఆయన ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం నమ్మాలి. అందుకోసమే మనము నమ్మకాన్ని వదిలిపెట్టకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం అనుకోండి, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానిస్తూ ఉంటామో, నెమరు వేసుకుంటూ ఉంటామో, అప్పుడు మనం ఏమైతాము? పరిశుద్ధులుగా మారుతూ ఉంటాం. మన ప్రార్థన దేవునికి చేరవేయబడుతది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. భూమి మీద మనకున్నటువంటి బంధువులు, వ్యక్తులు మనకు నీతిగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి చర్చి, సంఘము, సంఘ సభ్యులు, పేరెంట్సు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ గూడా మనం ఏదన్నా పొరపాటు చేస్తే సరి చేసుకోమని వాళ్ళు గూడా మనకు చెప్తారు. అప్పుడు మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. మన ప్రవర్తన, మన మాటలు మనం మంచోళ్ళమని అనుకోవచ్చు గానీ, మనకంటే మన పక్కనున్న వారికి బాగా కనపడుతది. మనం ఎంత నీతిగా ఉన్నాం, ఎంత మంచిగా ఉన్నాం, మన మాటలో ఎంత పవిత్రత ఉంది, ప్యూరిటీ ఉంది. మనం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా ఎంతగా మనం విధేయత చూపిస్తా ఉన్నాం అనే విషయాన్ని పక్క వాళ్ళు చూసి ఈయన దేవుని బిడ్డ, ఈయన మాటలో కపటం లేదు, కలతగా మాట్లాడడు, దురుసుగా మాట్లాడడు అనే విషయాన్ని ఇతరులు మన గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇక్కడ ఈ యొక్క పరిచయుడు ఏం చేస్తున్నాడు? కంపేర్ చేసుకుంటున్నాడు. ఆయన కంపేర్ ఎవరితో చేసుకోవాలా? యేసుక్రీస్తు ప్రభు వారితో చేసుకోవాలా. ప్రభా నువ్వు ఇంత పరిశుద్ధంగా ఉన్నావు, నేను కూడా ఇలాంటి ప్రార్థన, ఇలాంటి పరిశుద్ధ జీవితం జీవిస్తానని యేసుక్రీస్తు ప్రభు వారిని రెఫర్ చేసుకోవాలా. ఆయన పరిశుద్ధతకు కంపేర్ చేసుకోవాలా. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? నేను ఈ సుంకరి మాదిరి నేను లేను, వీడు పాపి, కాబట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధికి వచ్చాం. మన జీవితంలో విధేయత గాన లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా గానీ దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని ఈ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. ఆయన పరిసయ్యుడేమో నీతిమంతుల్లాగా జీవిస్తున్నాడు, పరిశుద్ధంగా జీవిస్తున్నానని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ సుంకరేమో ఎలా జీవిస్తున్నాడు? పాపంలో ఉన్నానయ్యా నేను, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు. రొమ్ము కొట్టుకొని కన్నీటి ప్రార్థనతో దేవునికి చెప్పుకుంటే ఇన్స్టంట్ గా ఆయనను నీతిమంతుడు ఇతను అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన జీవితాల్లో ప్రార్థనా జీవితం అనేది ఒక భాగంగా ప్రతిదినము పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం మనకు సమయం దొరికినప్పుడల్లా కూడా కొంత సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన కార్యాలను నెమరు వేసుకుంటూ మనకు కలిగినటువంటి సమయంలో ఏం చేయాలా? వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. అంటే తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకోవడము అంటారు.
ఆ విధంగా చేసుకోవడం వల్ల మనం ఏమవుతామంటే పాపములో పడిపోకుండా నీతిగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే కోరుకున్నాడో ఆ జీవితాన్ని జీవించడానికి మనకు వాక్యము ఆదరణలాగా, ఒక కట్టెలాగా, మనకు ఒక దిక్సూచిలాగా నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఎక్కువ సమయము ఆయనకు కేటాయించి, మన సమయాలు మనం ఉద్యోగాలకైతే 10-12 గంటలు కేటాయిస్తాం, మంచిదే. కానీ దేవుని కోసం కూడా కొంత సమయాన్ని ఖచ్చితంగా క్రమం తప్పకుండా మనం కేటాయించి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో మనం అనేక జవాబులు పొందుకుంటాం. ఆయన సన్నిధిలో మొరపెడతాం. ఆయన మనకు జవాబులను అనుగ్రహిస్తాడు. మనం మన బంధువుల కోసం, మన కోసం, మన పిల్లల కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం, అందరి కోసం ప్రార్థన చేస్తూ మన కుటుంబ సభ్యుల కోసం కూడా ప్రార్థన చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఈ యొక్క జీవన యాత్రలో మనం కొనసాగిపోవాలన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆలోచన. కాబట్టి మన జీవితంలో ప్రార్థన అనేది ఒక భాగంగా ఉంచుకొని, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే సుంకరిని మెచ్చుకుంటా ఉన్నాడు. చాలా మంచి ప్రార్థన చేశాడు. నేను పాపినని గమనించాడు. పక్కనున్న వ్యక్తి ఏమో నేను పరిశుద్ధుడని గమనిస్తా ఉన్నాడు. మన ప్రార్థనలో తేడా ఉంది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు దీనుల ప్రార్థనను అంగీకరించే వ్యక్తిగా ఉంటాడు. దావీదు దావీదున్నాడు మహారాజు. ఆయన దీనుడుగా భూమి మీద బతికినప్పుడు దేవునికి ఇష్టడుగా, దేవుని యొక్క హృదయానుసారుడుగా ఆయన జీవించడానికి ఆయన దీనత్వమే కారణం. గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో దీన మనసు కలిగి ప్రార్థన చేసుకున్నారు. గొప్ప విజయాలు, గొప్ప కార్యాలు వాళ్ళు చేస్తూ వచ్చారు. మనం కూడా గొప్ప కార్యాలు చేయాలంటే ప్రార్థన జీవితము ఖచ్చితంగా ఉండాలి. ఏ పర్సన్ హూ హ్యాస్ ఏ నో టైమ్ ఫర్ ప్రేయర్ లైఫ్, ఏమంటారు ప్రజలు? ఈజ్ నాట్ అట్ ఆల్ పర్సన్స్ అంటారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి సమయం లేని వాళ్ళు క్రైస్తవుడు అని అనడానికి వీలు లేదు అని అంటారు. కాబట్టి వీ హ్యావ్ ఏ వీ నీడ్ టు మెయింటైన్ ఏ సఫిషియంట్ టైం ఫర్ గాడ్స్ ప్రెజెన్స్. ఈ ఈ శుక్రవారాన్ని క్రమం తప్పకుండా మనం ప్రార్థన కోసం కేటాయించాం కదా, ఇది ఒక మంచి అలవాటు, ఒక వాడుకైపోతుంది. కాబట్టి దీంట్లో మనం దేవుని సన్నిధిలో ఈ దినం మనకు వచ్చిందంటేనే ఈ రోజు ప్రార్థన అని పొద్దునుంచి మనసులో అంతా అదే మెదిలిపోతా ఉంటది. అలా ఉండాలి. అలా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అనేక విషయాలలో దేవుడు మనకు మేలు చేసేటట్టుగా మన దేశానికి, సమాజానికి మనం ప్రార్థన చేసి అనేక కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభు నిమిత్తమై తలపట్టే వారంగా ఉన్నట్టుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జీవం కలిగినటువంటి తండ్రి, మరి పరిచయుడు సుంకరి ప్రార్థనలో ప్రభావ మీరు సుంకరి ప్రార్థనను అంగీకరించారు. పరిచయుడు నేను మరి ఆయన గొప్పగా నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా చెప్పుకుంటున్నాడు, కానీ ఆయన యొక్క ప్రవర్తనలో తగ్గింపు స్వభావం లేదని, ఆయనలో గర్వం ఉన్నదని నేను మరి మీరు మాట్లాడుతూ వచ్చారు. మరి గర్విష్ఠుల ప్రార్థనను మీరు అంగీకరించే వ్యక్తి కాదని, అంగీకరించే దేవుడు కాదని, దీన మనసు కలిగిన వారు, నేను మరి అక్రమంలో ఉన్నవారు తగ్గించుకొని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారని మీరు సెలవిస్తున్నటువంటి మాటను బట్టి మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన వీళ్ళందరినీ మీరు దీవించి ఆస్వాదించమని, ప్రపంచాన్ని దీవించి ఆస్వాదించమని ప్రభా, మీ యొక్క సన్నిధిలో నాయన మరి ప్రతి సమయంలో నాయన మరి మేము మీ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఈ లోకంలో మంచి ప్రార్థనా జీవితం కలిగి, మంచి ప్రవర్తన కలిగి ఈ లోకంలో జీవించడానికి కృపను, శక్తిని, బలం దాయిత్యమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికి